వరల్డ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబి 28 అనమాట. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే లీక్ అయ్యాయి. అవేంటి అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమాకి టైటిల్ గరుడ అనేటటువంటిది పెడుతున్నారని చెప్పి ఫుల్ వార్తలు అయితే వినపడుతున్నాయి అనమాట. ఇది అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఫీలింగ్స్ కూడా మనం అయితే దర్శనం ఇచ్చారనమాట. ఇవేమీ అఫీషియల్ కాదు, ఫ్యాన్ మేడే. కానీ ఇందులో చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారు వేరే లెవెల్ ఉన్నారనమాట. అంటే ఆయనకి ఇందులో సంథింగ్ పవర్స్ అయితే ఉంటాయన్నమాట. రాబందుకు ఉన్నటువంటివి, గరుడకు ఉన్నటువంటి పవర్స్ అయితే ఇందులో ఉండేటటువంటి అవకాశం తనకైతే ఉంటాయంట. లైక్ తను ఒక అతీతుడు అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజమౌళి గారి సినిమాలో ఏ హీరో కూడా నార్మల్ హీరోలా ఉండడు అనమాట. ఎన్ని కత్తిపోట్లు తిన్నా కానీ, ఎంతమంది విలన్స్ ఉన్నా కానీ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో మ్యాక్సిమం సూపర్ పవర్స్ని పెట్టి ఒక సూపర్ హీరో లాగా తనైతే చూపించబోతున్నారు. మన సూపర్ హీరో ఎవరు అంటే గరుడ అనేటటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం భైరవ సూపర్ హీరో గురించి విన్నాం, ఆ తర్వాత మనం క్రిష్ గురించి విన్నాం, మినరల్ మురళి, ఇంకా చాలా మంది ఉన్నారనమాట మన ఇండియన్ సూపర్ హీరోస్లో. వీళ్ళందరినీ తలదన్నేలా ఈ గరుడ మ్యాన్ అయితే ఉండబోతున్నారు అనమాట. సో మ్యాక్సిమం ఈ సినిమాకి గరుడ అనేటటువంటి టైటిల్ పెడతారని చెప్పి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. ఇది కానీ నిజమయ్యి అందులో కానీ మన మహేష్ బాబు గారు గరుడ అలా కనపడ్డాడు అనుకో, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అండ్ తనకన్ను కొన్ని రెక్కలు ఉంటాయంట, లైక్ గాల్లో ఎగరగలంట, ఎంత పెద్దవాళ్ళని సరే వేటాడగలంట. మరి జనాల్ని రక్షిస్తారా, ఏం చేస్తారు, రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారు అనేటటువంటిది చూడాలన్నమాట. అండ్ ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారు నటించబోతున్నారు అనేటటువంటి వార్తలు వినపడుతున్నాయి అనమాట. పృథ్వీ సుకుమార్ అని ఉన్నాడు కదా, మన వరదరాజన్మార్, మన సలార్, ఆయన నటించబోతున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని జగపతి బాబాయ్ ఉండొచ్చు, ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ అయితే తీసుకున్నారనమాట. హాలీవుడ్ నుండి అండ్ మార్వెల్ నుండి ఇంకొంతమంది యాక్టర్స్ని తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ అయినా, గ్రాఫిక్స్ వర్క్ అయినా మార్వెల్కి పనిచేసినటువంటి సంస్థ అయితే పనిచేయబోతుంది అనమాట. ఇంక ఇది తెలుసుకున్నప్పుడు అయితే వేరే లెవెల్ అనిపించింది అనమాట. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సినిమా మ్యాక్సిమం ఈ 2024లో అయితే స్టార్ట్ కాదు, అలా హోప్స్ అయితే పెట్టుకోమాకండి. అయితే 2025లో సినిమా అయితే పూజ అయితే చేస్తారనమాట. మ్యాక్సిమం జనవరిలో చేయొచ్చు, లేదా 2025 డిసెంబర్ లోపల ఎప్పుడేం చేయొచ్చు అనమాట. 2025లో సినిమాకి సంబంధించిన పూజ అయితే జరిగితే 2026లో సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే స్టార్ట్ అయితే 2027లో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయి ఉండొచ్చు, గ్లిమ్స్ అయి ఉండొచ్చు, ఏ ఒకటి వస్తాయి అనమాట. 2028లో సినిమా అఫీషియల్ ట్రైలర్ వస్తుంది. అదే 2028లో సినిమా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం మన రాజమౌళి గారు ఈ నెక్స్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తా అంటే 3-4 ఇయర్స్ తీసుకుంటారు. అలాంటిది డైరెక్ట్గా 4 ఇయర్స్ అని చెప్తుంటారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 2030 దాకా సినిమా వచ్చేటటువంటి అవకాశం లేదు. సో హోప్స్ అయితే పెట్టుకోమాకంటే వచ్చినప్పుడు వచ్చింది అనుకున్నా. కాకపోతే ఈ లోపల ఈ సినిమా మీద అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే ఫ్యాక్ట్స్ అయితే వస్తున్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ నిజం కావాలని చెప్పి కూడా కోరుకుందాం. జక్కన్న అయితే ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేసిండు, దాంట్లో డౌటే లేదు. ఇదే తన లాస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు, లేకపోతే లాస్ట్ రెండోది, ఆ తర్వాత మహాభారతం తీయబోతున్నా అంటున్నారు, లేదా మహాభారతాన్ని ఎస్ఎస్ఎంబి 29 ఈ గరుడ మూవీలో ఇన్వాల్వ్ చేస్తారా అనేటటువంటి అయితే ఇంకా ముందు ముందు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో అదేది మీరు మిస్ అవుతుంది అనమాట. నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మీరు అదేది మిస్ అవుతుందంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మన అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్ఎస్ఎంబి 28 ఈ గరుడ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్. దీని మీద మీ కామెంట్ ఏంటి? మూవీ టైటిల్ ఏ విధంగా అనిపించింది? మన మహేష్ బాబు గారు ఎలా ఉంటే బాగుంటుందా, లేకుంటే మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారా అనేటటువంటి మీ కింద కామెంట్ చేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా బాయ్, నమస్కారం.